Hi, hello friends. నేను మీ బ్రదర్ రాజేష్. టుడే ఐ వెల్కమ్ యూ ఆల్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ జిఆర్1. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనం ఆర్టికల్ 38 గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆర్టికల్ 38. ఓకేనా, ఇప్పటివరకు ఆర్టికల్ 37 వరకు డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ క్లాస్లో మనం ఆర్టికల్ 38 డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా, ఆర్టికల్ 38 ఏం చెప్తుంది మరి? ఆర్టికల్ 38 ఆర్టికల్ 38 ఏం చెప్తుందంటే the state to secure social order for the promotion of welfare of the people. ఓకేనా, స్టేట్ సోషల్ ఆర్డర్ ని మెయింటైన్ చేస్తూ ప్రజల యొక్క అభివృద్ధి కోసం పనిచేయాలి. ఓకేనా, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ పీపుల్. ఓకే ఓకే సోషల్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ ప్రజల యొక్క అభివృద్ధి కోసం పనిచేయాలి. ఎలా? త్రూ ద ప్రమోషన్ ఆఫ్ సోషల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్ అండ్ ఎకనామికల్ జస్టిస్. ఓకేనా, సోషల్ జస్టిస్ అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేయాలి. పొలిటికల్ థింగ్స్ లో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఎకనామికల్ రిఫార్మ్స్ లో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఓకేనా, ఇండియన్ సిటిజన్స్ అందరినీ ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. ఓకేనా, ఓకేనా, త్రూ ద ప్రమోషన్ ఆఫ్ సోషల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, ఎకనామికల్ జస్టిస్, ద స్టేట్ హ్యాస్ టు వర్క్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ పీపుల్. అర్థమైందా? స్టేట్ హ్యాస్ టు వర్క్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ త్రూ ద ప్రమోషన్ ఆఫ్ సోషల్ జస్టిస్, ఎకనామికల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్. ఇది 38 క్లాస్ 1. ఇది 38 క్లాస్ 1. ఇది 38 క్లాస్ 2. 38 క్లాస్ 2 ఏం చెప్తుందంటే దేశంలో ఉన్న ఇన్ఈక్వాలిటీస్, ఎకనామిక్ గా ఉన్న ఇన్ఈక్వాలిటీస్ ని అండ్ స్టేటస్ పరంగా ఉన్న ఇన్ఈక్వాలిటీస్ ని మినిమైజ్ చేయాలి అండ్ ఎలిమినేట్ చేయాలి. ఓకేనా, మన మధ్యలో ఉన్న ఇన్ఈక్వాలిటీస్ ని, ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ స్టేటస్ పరంగా ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి కదా, వాటిని మినిమైజ్ చేసి ఎలిమినేట్ చేయాలి స్టేట్. ఓకేనా, స్టేట్ ఎలిమినేట్ చేయాలి. అండ్ ఈ ఆర్టికల్ 38 క్లాస్ 2 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తోని ఇన్వాల్వ్ చేసి యాడ్ చేసారు. ఓకే, దిస్ ఈస్ ఆర్టికల్ 38. ఆర్టికల్ 38 ఏం చెప్తుంది? ద స్టేట్ టు సెక్యూర్ సోషల్ ఆర్డర్ ని మెయింటైన్ చేస్తూ ప్రజల యొక్క అభివృద్ధి కోసం స్టేట్ పనిచేయాలి. ఎలా? త్రూ ద ప్రమోషన్ ఆఫ్ సోషల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, ఎకనామికల్ జస్టిస్. ఇది 38 క్లాస్ 1. 38 క్లాస్ 2 ఏం చెప్తుంది? మన మధ్యలో ఉన్న ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ స్టేటస్ పరంగా ఉన్న ఇన్ఈక్వాలిటీస్ ని మినిమైజ్ చేసి ఎలిమినేట్ చేయాలి. 38 క్లాస్ 2 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తోని యాడ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఆర్టికల్ 38. మనం నెక్స్ట్ క్లాస్ లో ఆర్టికల్ 39 గురించి డిస్కస్ చేసుకుందాం.